ఇమ్మానియేలు సేఫ్ ఆడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాసు పవర్స్ అనేది ఇచ్చాడా, నువ్వు వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేకపోతే నీకైనా పెట్టుకొని నామినేషన్ అయితే వేయచ్చు అని చెప్పని అన్నాడా. ఇతనెళ్ళి నువ్వెవరికేస్తావు, వాళ్ళు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, మా అమ్మని సేవ్ చేయాలా, మా అమ్మని మాతో నామినేషన్ వేయకూడదు అని చెప్పి కళ్యాణ్తో కూడా డీల్ కుదుర్చుకుంటున్నాడు. అతను చెప్పాడు నేను తనుజాని వేయాలనుకుంటున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఓ తనుజాని వేస్తావా, సరే సూపర్ అయ్యి, ఎందుకంటే నేను అడిగేదానికి నువ్వు అడిగేదానికి కూడా తేడా ఉంది, నాకైతే ఒకే ఒక పాయింట్ ఉంది, ఆ ఒక్క పాయింట్ నేను ఎప్పుడైనా అడుగుతానంటే ఎప్పుడో సీజన్ అయిపోయిన తర్వాత అడుగుతాడో ఏమో నాకు తెలీదు ఇమ్మానియేలు అని, నేను తర్వాత అడుగుతాను, నువ్వైతే వెయ్యానన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి సంజనని వేసేసరికి అక్కడ ఎవరు ఫీజులు అక్కడ ఎగిరిపోయినాయి ఒక్కొక్కరికి. ఏంటి ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు అనేసరికి ఇమ్మానియేలుకి కోపం వచ్చింది. అరే ఒక్కడు కూడా నేను ఉంచుకోలేకపోయాను, అన్నీ పంచేశానే అని చెప్పాను. ఎవరు పంచమన్నాడు? ఆయేషా తీసుకునింది. ఆయేషా పంచిందా? లేదు కదా. తనకి రీతు మీద ఉన్నది కాబట్టి డైరెక్ట్ నామినేషన్ రీతుకి వేసుకునింది. అలాగే నువ్వు తనుజకు ఒకే ఒక పాయింట్ అన్నావు, ఇన్ని 6 వారాల్లో నీకు ఎవరు పాయింట్ దొరకలేదా నీకు వేయటానికి? అంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావా? నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చి సేఫ్ ఆడడానికే వచ్చావా? అంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా టైటిల్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? అది చాలా రాంగ్ కదా. అంటే నువ్వు ఫేక్గానే ఉన్నావు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నామినేషన్ వేసి పలానా పాయింట్లు ఒకరికి చెప్తే నీలో ఉన్న చెడు కూడా బయటకు వస్తుంది. అయినా కూడా వచ్చిన వాళ్ళంతా కంటెస్టెంట్ అంతా ఇమ్ముని అందరూ పొగిడేవాళ్ళే, కానీ అట్లాగే ఇమ్మానియేలు టాస్క్ పరంగా ఏదైనా ఫెయిల్ అయినా చేసినా కానీ రాముని తిడుతున్నారు, కానీ ఇమ్మాయిని ఒక్కరు కూడా ఏమనట్లేదు. ఎందుకని అంటే సేఫ్ ఆడుతున్నావు, అందరినీ నవ్వించుకుంటా, అందరికీ ఎవరికి విరోధి కాకుండా నవ్వుకుంటా ఇన్ని 6 వారాలు నీకెవరి మీద లేవా? ఒక్క తనుజ మీద మాత్రమే ఉండిందా? ఇంకెవ్వరి మీద రాలేదా నీకు అసలు? అంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని తెలుస్తుంది కదా అని. అయ్యో ఒకటి ఇచ్చేసి నేను తీసుకుని పోయింటే మా అమ్మని ఎందుకు వేసావు నువ్వు అని చెప్పేసి అతనితో పోట్లాడుతున్నాడు. అట్లా ఇవ్వడం తప్పు కదా. తన ఇష్టము, తను తీసుకున్నాడు, తన ఇష్టము. తను కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, కానీ ఇక్కడ నాకు కళ్యాణ్ నచ్చలేదు. ఏం చెప్పాడంటే నేను తనూజకి నామినేషన్ వేద్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పే పాయింట్లు రమ్య చెప్పేసింది, అందుకని నేను చెప్పలేకపోయాను, సేమ్ పాయింట్లు నా దగ్గర ఉండేది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ తనుజ కూడా షాకు, ఏంటి నన్ను కళ్యాణ్ వేస్తాం అనుకున్నాడా అని అనుకున్నది, కానీ కళ్యాణ్ వేస్తాం అనుకోలేదు, అనుకున్నానని చెప్పని అన్నాడంతే. అన్ని నిజాలు చెప్పాలైతే రూల్ అయితే ఏం లేదు కదా, ఆయన రాజ్యాంగం రాసిచ్చాడా నిజం చెప్తానని చెప్పి? అబద్ధమే చెప్పాడు. ఎందుకంటే తనుజ ఆయనకి ఫ్రెండ్గా ఉండాలి. అప్పుడు కోపం వచ్చింది ఎవరికి? సంజనకి కోపం వచ్చింది. అసలు నువ్వు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తున్నావు? ఫస్ట్ ప్రియా అన్నావు, ప్రియా వెళ్ళిపోయింది. ఆ ప్రియా వెళ్ళిపోయినాక అయ్యో వెళ్ళిపోయింది ఏం చేద్దామో నీకు అర్థం కాలేదు. ఇది ఒక సెలబ్రిటీ సూపర్ అడిగిందబ్బా తనుజకి, హ్యాట్సప్ సంజనకి అని చెప్పానంటాను నేను, బాగా అడిగింది అనిపించింది. ఏం చేసావు నువ్వు? ఒక సెలబ్రిటీ, ఆ అమ్మాయి వెనకాలే తిరగడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు, అది కాకుండా నీ గేమ్ నువ్వు ఆడి చూపించి చూద్దామని చెప్పేసి చెప్పింది. నాకైతే సూపర్ అడిగిందబ్బా, వావా అనిపించింది సంజన. అంతే కదా కళ్యాణ్ చేస్తున్న పని. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడా అనేసి ఒక్కొక్క నా మీద ఎగురుతున్నారు. నా వీడియోస్లో ఎందుకు చెప్తున్నావు తనుజాది వాళ్ళిద్దరు ఒకే బాండ్ అంటున్నారు. ఓకే బాండే, నేనేం కాదనలేదు, అక్క తమ్ముడు బాండే, నేను దానికి కూడా నేనేమి కాదనలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆట ఎక్కడుంది మీరు చెప్పండి. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆర్మీ ఫ్యాన్స్ అంటున్నారు కదా, రండి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఆట ఎక్కడుంది? అసలు ఆటే లేదు. ఎంతసేపు ఆ అమ్మాయి వెనకాల తిరగడమే సరిపోతూ ఉంది, ఆటే లేదు కదా. శ్రీజ ఉన్నంతకాలం శ్రీజ వెనకాల తిరిగినాడు, అక్క అనుకుంటా. ప్రియా ఉన్నంతకాలం ప్రియా వెనకాల తిరిగినాడు. వాళ్ళంతా వెళ్ళిపోయినాక తనుజ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. అసలు ఆటే కనిపించట్లేదు, ఆటే నిల్లుంది. అదే అడిగింది, సూపర్ అడిగింది అనిపించింది. కానీ పాపం పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ అయితే నాకు నచ్చలేదు. అంటే సంజన నామినేషన్ చేశారని కాదు, అతను ఒక మాట చెప్పి ఇంకొక మాట అబద్ధం చెప్పాడు. అంటే తనుజ వేస్తే ఏమవుతుంది, వాళ్ళ బ్రేకప్ అయిపోతుందని అనుకున్నాడా ఏమో ఫ్రెండ్షిప్. కాకపోతే అంత ఫేకే కదా, అందరూ మాస్కులు వేసుకొని ఆడుతూ ఉన్నారు. ఇమ్మానియేల్ కూడా ఫేక్గానే ఆడుతున్నారు అనిపిస్తూ ఉంది నాకైతే. ఒక్కటి లేదు, మొత్తం ఫేకే ఇమ్మానియేల్ దగ్గర. ఒక ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకొకటి లేదు. పక్కన వాళ్ళ మీద పాయింట్లు ఉన్నా కానీ చెప్పనని చెప్తున్నాడు. చెప్పాలి కదా పాయింట్లు. నీకు డైరెక్ట్గా నామినేషన్ తీసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్, అప్పుడు కూడా తీసుకోలేదు.
అంటే నాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకోండి, నన్ను చేసేయండి అని చెప్పుకొని ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇప్పటిదాకా అయితే ఇమ్మానుయేల్ నామినేషన్లోకి రాలేదు. ఇంకా మీదట వస్తే ఇంకా ఎయిత్ వీక్లో వచ్చినా కానీ ఓటింగ్ పడదు. అలాంటప్పుడు ఆయన నామినేషన్లోకి వచ్చిన వెంటనే ఎలిమినేషన్ అయిపోతాడు. మనం ఎన్ని చూడలేదు అంతకుముందు, ఆ సూర్య అవ్వచ్చు, ఇంకా ఇద్దరు ముగ్గురిని చూసాం కదా, సడన్గా నాకు పేర్లు గుర్తు రావటం, ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, నామినేషన్ వెళ్ళిపోయారు కదా. పక్కా ఫేక్ ఆడుతూ ఉన్నాడు ఇమ్మానుయేల్ అనిపిస్తుంది. కళ్యాణ్ కూడా అంతే. కళ్యాణ్లో సింగల్గా ఉంటే ఆ టైం లేదు. మొన్నటిదాకా 2 వారాలు 3 వారాలు ఏమనుకున్నాము, ఫిజికల్గా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ అనేది పెట్టలేదు, ఒక టాస్క్ పెడితే సూపర్గా ఆడతారు అని చెప్పి అనుకున్నాం కదా. ఆ పోనీ అట్ట కూడా ఆడాడు, నేను కాదని చెప్పలా. కానీ తనుజ లేకుండా ఎక్కడ ఆడుతున్నాడు? తనుజ పక్కన ఉండాల్సిందే కదా. అప్పుడు సంజన అన్న మాట నిజమే ఉంది కదా, నాకు నిజం ఉందని అనిపించింది. మీరేమంటారో మీ అభిప్రాయం తిట్టకుండా కమెంట్ చేస్తే కమెంట్ చేయండి. లేదు నేను తిట్టుకుంటా, మా పవన్ కళ్యాణ్ ఫ్యాను అనుకుంటే మీ కర్మ.